మన పరుగును కొనసాగించింది ఆయనే, నిన్ను నన్ను ఇంతవరకు నడిపించింది ఆయనే. సంపూర్ణ కృతజ్ఞతతో స్వరాలు విప్పి అందరం పాడదాం, హృదయాంతరంగం నుంచి వందనాలు చెల్లిద్దాం. తండ్రి స్తోత్రాలయ్యా, అందరం కలిసి పాడదాం స్వరాలు విప్పి. ఆరిపోకుండా ఆత్మను, ఆగిపోకుండా ఆరిపోకుండా ఆత్మను, ఆగిపోకుండా అరుగును కొనసాగించిన యేసయ్యా, నడిపించిన నా యేసయ్యా, కొనసాగించిన యేసయ్యా, నన్ను నడిపించిన నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఇంకొంచెం గట్టిగా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. జారి ఆ సత్యాన్ని నా జీవితంలో ఆచరణగా పెట్టాలి ఆశిస్తున్నాను. ఏమిటి ఆ సత్యం? దయచేసి మీరు కూడా ఈ సత్యాన్ని నరనరాల్లో జీర్ణించుకునే ప్రయత్నం చేయండి. ఓ గురువు గారు ఇద్దరు శిష్యులను పిలిచాడు. పిలిచి ఇద్దరికి 2 సంచులు ఇచ్చాడు. ఒకడికేమో ఖాళీ సంచి, మరొకడికేమో సంచి నిండా పండ్లు పలహారాలు పెట్టాడు. పలానా పట్టణానికి వెళ్ళండి అని చెప్పన్నాడు. ఖాళీ సంచి కలవాడికేమో, ఒరే నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది నీ సంచిలో నింపుకో, నీవు కోరుకున్న దాన్ని సంచిలో నింపుకొని ఆ పట్టణానికి చేరు అని చెప్పన్నాడు. ఖాళీ సంచి ఇచ్చి, రెండో వాడికేమో నీ సంచిలో ఇదిగో బత్తాయి పళ్ళు పెట్టా, యాపిల్ పండ్లు పెట్టా, అరటి పళ్ళు పెట్టా, ఇలా అన్ని పండ్లు పెట్టా, చాలా బరువుగా ఉంది, అది తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళే లోపట ఎంతమందికి పంచిపెట్టేస్తావు అంతమందికి పంచిపెట్టేసాయి అన్నాడు. ఇప్పుడు ఎవరి ప్రారంభం కష్టంగా ఉందో చెప్పండి? ఖాళీ సంచి వాడి ప్రారంభం కష్టంగా ఉందా, లేకపోతే సంచి నిండా పండ్లు గలవాడి ప్రారంభం కష్టంగా ఉందా? సంచి నిండా పండ్లు గలవాడు మోయటం కష్టంగా ఉంది, మోత బరువు పెరిగిపోయింది, కష్టంగా తన ప్రారంభాన్ని ప్రారంభించాడు. కానీ దారిలో వెళ్తున్నప్పుడు పేదవాడు కనిపిస్తే అరటి పండ్లు ఇచ్చాడు, పేద పిల్లలు కనిపిస్తే బత్తాయి పండ్లు ఇచ్చాడు, పేద తల్లి తండ్రి కనిపిస్తే ఆరెంజెస్ ఇచ్చాడు. తనకు కనిపించిన పేదవారందరికీ పంచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా పంచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని బరువు తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా? అతడు పంచే కొలది ప్రయాణం సాఫీగా అయిపోతుంది, బరువు కూడా తగ్గిపోతుంది. సగం దూరం వెళ్ళేసరికి మొత్తం పనిచేశాడు, ఖాళీ సంచి మిగిలిపోయింది. ఎంత ప్రశాంతంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడో, చేరుకోవాల్సిన గమ్యానికి ఎంత హాయిగా చేరుకున్నాడో. ఎందుకని? తాను చేరుకునే గమ్యానికి చేరుకునే లోపల తాను కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఏం చేశాడు? పంచిపెట్టేశాడు. అదేం చేసింది? తాను కలిగి ఉన్న ఆశీర్వాదాలు పంచిపెట్టేసరికి తనను గమ్యానికి సురక్షితంగా చేర్చింది, క్షేమంగా చేర్చింది, సంతోషంగా చేర్చింది. అటువైపు ఖాళీ సంచితో ప్రారంభం అయ్యాడు,
తన యాత్ర ప్రారంభించాడు. ఎంత హుషారుగా ప్రారంభించాడు, ఎంత సంతోషంగా సరదాగా ప్రారంభించాడో. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏదో ఒక అద్భుతం మెరిసే రాళ్ళు కొన్ని కనిపించినాయి. ఆ మెరిసే రాళ్ళన్నీ సంచిలో వేసుకున్నాడు. బరువు పెరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. వాడికి ఏదో వస్తువు కనిపించింది, మార్కెట్లో దాన్ని కొనుక్కున్నాడు, సంచిలో పెట్టుకున్నాడు. వాడికి కావలసినవన్నీ కొనుక్కోవడం, ఏరుకోవడం, సంచిలో వేసుకోవడం. సగం దూరం వెళ్ళేసరికి ఆ బరువు మోయలేకపోయాడు. ఆ బరువు మోయలేక ప్రయాణం కుంటుపడింది. అడుగులో అడుగు వేయడం కష్టమైపోయింది. సగంలోనే తను ఎన్నుకున్న, తను కోరుకున్న, తను మోస్తున్న ఆ భారం కాస్త అతన్ని చంపేసింది. అర్ధంతరంగా సగంలోనే తను ఏమైతే కోరుకున్నాడో, ఏమైతే ఎన్నుకున్నాడో, ఏమైతే పొందుకున్నాడో అది ఏ ఒక్కడికి పంచిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి తన ప్రయాణం కష్టమైపోయింది. అంతేకాకుండా తన ప్రయాణం సగంలోనే ఆగిపోయింది. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, వీళ్ళిద్దరిలో ఎవరి పార్టీ మనం? ఏ మార్గాన్ని ఎన్నుకుంటాం?